స్వామి వారి ప్రాంగణం దేవస్థానం యొక్క ప్రాంగణం. रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमो रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दातोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे ओ राम मामुद्धरा. స్వామివారి అమ్మవార్ల యొక్క ఎదుర్కొన్న మహోత్సవంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై చతుర్దశ భువనాధీశ్వరుడైన జగదేక చక్రవర్తి జగదానందకారకుడైనటువంటి రామచంద్ర ప్రభువు కొలువుదీరి ఉన్నారు. ఇటువైపున చక్కగా ధనస్సుని చేతిలో ధనస్సును ధరించి ధర్మ సంస్థానార్థాయ సంభవామి యుగే యుగే అంటూ కోదండరామస్వామి కొలువు తీరినటువంటి శుభ సందర్భంలో రామచంద్ర ప్రభు యొక్క దివ్యమైన వైభవాన్ని కీర్తనం చేస్తూ ఉన్నారు. రా కలుషంబులెల్ల బయలంబరద్రోచిన మా కవాటమై దీగుని బ్రోచు నిక్కమని. రా అంటే చాలా సమస్తమైన పాపరాశి బయటకు వస్తుంది. మా అనంగానే కవాటంలాగా సమస్తమైన పాపరాశి తిరిగి లోపలికి ప్రవేశించకుండా పెదవులు మూసుకొని రా అన్నప్పుడు తెలుసుకొని మా అన్నప్పుడు రెండు పెదవులు కూడా మూసుకొని సమస్తమైన పాపధ్వంసకుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కీర్తనం చేస్తుంటే ఎదురు గారు పెద్దలు పూజ్యులు గురువు గారు చక్కగా సీతా మహాసాధ్వి యొక్క కమలజు కన్న తల్లి కాముని కన్న తల్లి అదిగో ఆంజనేయ స్వామి సుందర కాండలో వర్ణించినటువంటి దివ్యమైన స్వరూపం. దివ్యమంగళ స్వరూపిణి సర్వలోకైక సంరక్షిణి సర్వజన సంరక్షణ తత్పరామి సీతామాతరం. మా అమ్మ జగన్మాత భూలోకంలో నుంచి ఆవిర్భవించింది, భూమిలో నుంచి వచ్చింది. నీ స్వామి దశరథుడికి కౌసల్యకు జన్మించిన స్వామి నీ స్వామి. మా అమ్మ ఈ భూమిలో నుంచి ఆవిర్భవించి ఆ భూదేవి యొక్క శక్తిని కూడా సమకూర్చుకున్నటువంటిది. మా అమ్మ బంగారపు ఛాయ కలిగినటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి తల్లి. వైకుంఠంలో భోగాలన్నీ విడిచిపెట్టి ఆ రామచంద్రమూర్తి విష్ణుమూర్తిగా వచ్చారని మా తల్లి స్వామివారి కోసం భూలోకానికి వచ్చింది. అది భార్యాభర్తల అనుబంధాన్ని తెలియజేయడానికి వచ్చింది మా తల్లి.